వచ్చే నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జైకి. మిత్రులారా, ఈ విషయాన్ని మీరు గమనించండి, చివరి దాకా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయబాకండి. ఒక లైక్ పడేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పడి ఉంటాయి, మీకు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బలం వస్తుంది. ఓకే. పవన్ కళ్యాణ్ ఈ పేరు ఏంటో తెగనబడుతున్నాయి వార్తల్లో. పవన్ కళ్యాణ్ గారంట ఆయన 21 మందిని గెలిపించుకున్నారంట. 21 మంది గెలిచారు కాబట్టి ఎర్రవేగొద్దు, రౌడీజాన్ని ప్రోత్సహించొద్దు, కుటుంబ వారసత్వాల్ని ప్రోత్సహించొద్దు. ఎవరు ప్రోత్సహిస్తారండి? ఇదేమన్నా రాచరికాలండి ప్రోత్సహించడానికి? అంటే ఇండైరెక్ట్ చెప్తున్నారా మీరు? మా కుటుంబం నుండి ఎవరు రావట్లేదు, మేమే చేస్తున్నాం. మీరు ఎవరైనా సరే, గెలిచిన వాళ్ళైనా సరే, 40% వచ్చిన శ్రీనివాస్ గారైనా, లేదంటే ఎవరైనా సరే, అంతా ఒకటే. అదేనండి విశాఖపట్నం నుండి ఆయన 40% తెచ్చుకున్నాడంట సీట్లు. ఆయన ఎవరైనా సరే మీరంతా కూడా సమానమే. ప్రతి సోమవారం కార్యాలయంకు వచ్చి ఒక వారం రోజుల పాటు ఒక్కొక్క మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు కూడా వరుసగా మీరు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోండి, పరిష్కరించండి, ప్రజలు మనకి కట్టబెట్టిన బాధ్యతని మనం స్వీకరిద్దాం అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ పిలిచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, సమావేశం చేసినట్టుగా మంగళగిరి ఆఫీస్లో ఆయన్ని సన్మానించారంట ఇవాళ. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మళ్ళీ రేపు 22 నుండి ఢిల్లీ వెళ్ళాలి క్యాబినెట్, ఇటు 16 నుండి ఇక్కడ ఏపీ క్యాబినెట్, ఎక్కడికక్కడ అన్నీ చేసుకొని వెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీకు ఇచ్చిన పోర్ట్ఫోలియోలు మీరు చేసుకోండి, మీరు ఎవరికి సిఫార్సులు చేయొద్దు. ఇప్పటికే 50 మంది టీటీడీ దేవస్థానం చైర్మన్గా కావాలని కోరుతున్నారు. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి సమానంగా ఉంటాయి. ఎవరెవరు పోస్టులు పార్టీలో పనితీరును బట్టే వస్తాయి, కానీ పోస్టులు మీరు అడిగారని ఎవరో పడితే వాళ్ళకి ఇచ్చేది లేదు అని క్లియర్ కట్గా చెప్పేశారు పవన్ కళ్యాణ్. ఇక టీడీపీకి ఎన్ని సీట్లు అక్కడ టీటీడీలో ఇస్తారో, మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకి ఎన్ని ఇస్తారో, బీజేపీకి ఎన్ని ఇస్తారో తెలీదు. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చంద్రబాబు నాయుడికి సందేశమా, పార్టీ కార్యకర్తలకు సందేశమా అనేది నాకు అర్థం కాని అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అతి మేధావులు కూడా చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడికే ఇన్ఫర్మేషను, మాకు టీటీడీలో 50% రాయితీ ఇవ్వాలి, మాకు కూడా మమ్మల్ని కూడా చేర్చుకోవాలి అని చెప్తున్నారు. మరి అంతా నిజమైతే అవ్వచ్చు, మనం ఏం చేస్తాం? అవును కదండి. ఆయన డిప్యూటీ, ఆయన చెప్పింది నడుస్తుంది ఇప్పుడు దాకా, అటు వాళ్ళు నడుస్తుంది. ఇవాళ క్యాబినెట్ భేటీ, అవన్నీ డిస్కషన్లు జరుగుతున్నాయి. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు టీటీడీ ఎవరికి ఇస్తారు, ఉడా చైర్మన్ ఎవరికి ఇస్తారు, లేకపోతే బీసీ కార్పొరేషన్లు, మైనార్టీ కార్పొరేషన్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వం ఉంది కదా, కుల గణాంకాలు చేసి నాయుళ్ళు ఉల్లిపాయలు అని చెప్పి అవన్నీ పడితే వాళ్ళని యాదవులు, అదేంటి బీసీలు నగరాలు, మైనారిటీలు ఎస్సీలు అని చెప్పి అన్ని విడదీసి ఎంత తాడు కింద లాగి ఇంత చేసింది. కులాలను బట్టి ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి, మరి ఈ కుల ప్రాతినిధ్యం
ఎంతవరకు జరుగుతుంది ఈ కులాలకు? మరి ఈ బీసీ కార్పొరేషన్లు గత ప్రభుత్వం కార్పొరేషన్లు అయితే పెట్టింది, కానీ కార్పొరేషన్లో ₹0 బిళ్ళ లేదు. మరి ఏం చెబుతారో ఈ పవన్ కళ్యాణ్ గారు? కార్పొరేషన్లకి న్యాయం చేస్తాం, అన్ని చేస్తాం, ఇచ్చేస్తామన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రైతు వారీగా డిపార్ట్మెంట్కి న్యాయం చేస్తామన్నారు. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మరి చేస్తారో లేదంటే మరి ఏం చేస్తారో మీరే తెలియజేయాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.